కుమార అస్త్ర విద్యా ప్రదర్శన జరిగి 1 సంవత్సరమైంది. రాజకుమారులందరిలోనూ యుధిష్ఠిరుడు జ్యేష్ఠుడు, సద్గుణాలలో శ్రేష్ఠుడు అని పెద్దలు, మంత్రులు, పండితులు, ప్రజలు వేణోళ్లు పొగడడం మొదలుపెట్టారు. పెద్దలందరూ పట్టుబట్టడంతో తప్పనిసరి ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరుణ్ణి యువరాజుగా, భావి సామ్రాటుగా అభిషేకించాడు. యుధిష్ఠిరుడు తన సత్ప్రవర్తనతోనూ, కర్తవ్య దీక్షతోనూ, ఓర్మితోనూ, వినయంతోనూ ప్రజలకు ఆరాధ్యుడయ్యాడు. భీముడు బలరాముడు వద్ద గదాయుద్ధం నేర్చుకున్నాడు. అర్జునుడు క్షుర, నారాచ, భల్ల, విపాట బాణాలు ఒక్కొక్కటిగా వరుసగాను వేగంగాను మార్చి ప్రయోగించే యుద్ధకళలో ఆరితేరిన వీరుడయ్యాడు. అర్జునుడితో సమానమైన విలుకాడు ఈ లోకంలో లేడని ద్రోణుడు ప్రకటించాడు. ఒకరోజు కౌరవులందరూ సమావేశమై ఉండగా ద్రోణుడు అందరూ వినేలా అర్జునుడితో ఇలా అన్నాడు: భరతవంశభూషణ, అగస్త్య మహర్షికి ప్రియశిష్యుడు అగ్నివేశుడు. ఆయన అగస్త్యుడి వద్ద ధనుర్విద్య నేర్చుకున్నాడు. ఆ మహర్షి అనుగ్రహంతో అగ్నివేశుడికి సమస్త అస్త్రాలు వశమయ్యాయి. అగ్నివేశుడు మా గురువు గారు. ఈ అస్త్ర సంపద గురువు నుంచి శిష్యుడికి అందడం సంప్రదాయం. కొంతకాలానికి ఆ శిష్యుడే గురువై తనకు తగిన శిష్యుడికి ఈ సంపదని అందజేస్తాడు. ఆ సంప్రదాయాన్ని పాటించి నేను నీకొక అనితర సాధ్యమైన అస్త్రాన్ని అందిస్తాను. ఇది బ్రహ్మ శిరోనామకాస్త్రం. ఎంతో తపస్సు చేసి నేను దీనిని మా గురువు గారి నుంచి పొందాను. ఈ అస్త్రానికి సమస్త లోకాలని భస్మం చేసే శక్తి ఉంది. ఈ అస్త్రాన్ని నాకిస్తూ మా గురువు గారు అగ్నివేశ మహర్షి ఒక నియమం పెట్టారు: దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ మానవుల మీద ప్రయోగించకూడదు. ఈ అస్త్రానికి సంబంధించిన మంత్రాలన్నీ నేను ఇదివరకే నీకు ఉపదేశించాను. ఇప్పుడు ఈ అస్త్రాన్ని ఇస్తున్నాను. మా గురువుగారు పెట్టిన నియమాన్ని గౌరవిస్తూ దీనిని స్వీకరించు. ఈ దివ్యాస్త్రాన్ని పొందిన సందర్భంగా నీ బంధువులందరూ చూస్తుండగా నువ్వు నాకు ఆచార్య దక్షిణ ఇవ్వాలి అన్నాడు ద్రోణుడు. అర్జునుడు ఆ మహాస్త్రాన్ని స్వీకరించాడు. ఆచార్య, మీరేం కోరినా ఇస్తాను అన్నాడు. అర్జున, ఏ కారణం వల్లైనా నీతో నేను యుద్ధం చేయవలసి వస్తే నేను గురువుని అని తప్పుకోకుండా నువ్వు నాతో యుద్ధం చేయాలి అన్నాడు ద్రోణుడు. అర్జునుడు తథేతి, అలాగే అని ద్రోణుడి వద్దకు వెళ్ళి ఆ ఆచార్యుడి 2 పాదాలు తన చేతులతో పట్టి శిరస్సు వంచి నమస్కరించాడు. తరువాత పెద్దల వద్ద, గురువు వద్ద ఆశీర్వాదం తీసుకుని సమస్త ఆయుధాలు రథంలో నింపుకొని భీమసేనుని తోడుగా తీసుకువెళ్ళి 4 దిక్కులలోనూ సముద్ర పర్యంతం ఉన్న రాజ్యాలన్నిటినీ జయించాడు. అతిరథ మహారథులైన వీరులను, పాండురాజు కూడా జయించలేనని వదిలేసిన రాజులని, గంధర్వులను కూడా ఎదిరించి రాజులను జయించి అర్జునుడు కురు సామ్రాజ్యాన్ని సముద్ర తీరాల వరకు విస్తరించాడు. యుద్ధాలలో ఓడిపోయిన రాజులు తనకు సమర్పించిన అపార ధనరాశులు హస్తినాపురానికి తీసుకువచ్చాడు. ఆ విధంగా యుధిష్ఠిరుడు యువరాజయ్యాక అతడి సోదరుడు లోకంలో ఉన్న రాజ్యాలన్నిటినీ జయించి యుధిష్ఠిరుడి రాజ్యాల్లో కలిపేశారు. కోసాగారాలు పట్టనంత ధనం హస్తినాపురంలో పోగైంది. ప్రజలు నిత్యం పాండవులకి జై జై ధ్వానాలు చేస్తున్నారు. వారి పరాక్రమాలు, ధర్మనిష్ట, రాజ్యపాలన సామర్థ్యం కథలుగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఇలా పాండవుల కీర్తి రాజ్యమంతటా వ్యాపించింది. రోజురోజుకి వారి పట్ల ప్రజలకి ఆదరం, గౌరవం, ప్రభుభక్తి పెరుగుతున్నాయి. పాండవుల కీర్తి ఎంత వేగంగా పెరుగుతోందో అంత వేగంగానూ వారి పట్ల ధృతరాష్ట్రుడి మనసులో అసూయ కూడా పెరగడం మొదలుపెట్టింది. ఆ అందరాజుకి రాత్రి పగలు పాండవులకి వ్యతిరేకంగా ఆలోచించడంతోనే సరిపోయేది. రాత్రిళ్ళు నిద్ర పట్టేది కాదు. ధృతరాష్ట్రుడి మనసు సదా వ్యాకులమైపోయింది. పాండవుల అభ్యుదయం అతడు తట్టుకోలేకపోతున్నాడు. ఆ అభ్యుదయానికి ఎలాగోలా అడ్డుకట్ట వేయాలనే ఆలోచన అతడి మనస్సుని తొలిచేయడం మొదలుపెట్టింది. ధృతరాష్ట్రుడి మంత్రివర్గంలో ఒక మంత్రి ఉన్నాడు. అతడు రాజనీతి శాస్త్రంలోనూ, అర్థశాస్త్రంలోనూ ఆరితేరినవాడు. రాజనీతిలో ఉన్న క్రూరత్వం బాగా తెలిసినవాడు. చాలా తెలివైనవాడు. ఏ రాజు వద్ద పనిచేస్తే ఆ రాజుకి పరమ విశ్వాస పాత్రుడు. అతడి పేరు కణికుడు. ధృతరాష్ట్రుడికి తన ఆలోచనలు పంచుకునేందుకు, తనకు మంచి సలహా ఇచ్చేందుకు తగినవాడు కణికుడే అనిపించింది. ఒకరోజు కణికుడిని పిలిచాడు. పరివారం గాని, దాసదాసి జనం గాని, తదితరులు గాని ఎవ్వరూ దగ్గర లేకుండా జాగ్రత్త పడ్డాడు. కణికుడి ముందు మనసులో ఉన్న బాధనంతటినీ వెళ్లబోశాడు. పాండవులు రోజురోజుకి బలపడిపోతున్నారు. వారి కీర్తి పెరిగిపోతోంది. ప్రజలలో వారి పట్ల ఉన్న ఆదరణకి అంతు లేకుండా పోతోంది. నేనది సహించలేకపోతున్నాను. వాళ్ళను చూస్తే నాకు అసూయగా ఉంది. నేనిప్పుడు ఏం చెయ్యాలి? వాళ్ళతో రాజీపడి బ్రతకాలా? వాళ్లతో యుద్ధం చెయ్యాలా? నువ్వు రాజనీతిలో నిపుణుడివి.
అందులో ఉన్న మర్మాలన్నీ తెలిసిన వాడివి. నేనేం చెయ్యాలో చెప్పు అన్నాడు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడి మాటలు విని కణికుడు లోలోన సంతోషించాడు. తన పాండిత్యం ఉపయోగించే అవకాశం వచ్చిందని ఆనందించాడు. రాజు అడిగిన ప్రశ్నల్లో ఉన్న ఆంతర్యం గ్రహించి నవ్వుకున్నాడు. మనసులో ఉన్న భావాలు పైకి కనబడకుండా నిర్వికారంగా ముఖం పెట్టి సమాధానం చెప్పాడు. ఆ సమాధానంలో రాజనీతి సారాన్ని విశదీకరించాడు. రాజా, నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తాను, కానీ ఆ సమాధానం విన్నాక నా మీద కోపగించుకోకూడదు. రాజుకి కపటం తెలియాలి, నమ్మించి మోసం చేయగల నేర్పుండాలి. శత్రువుని చంపడానికి ఎన్ని మాయోపాయాలు ఉన్నాయో అవన్నీ తెలియాలి. హృదయం పదునైన కత్తెలా చంపడానికి సిద్ధమవుతున్నా మాటల్లో అమృతం కురిపించగలగాలి. నమ్మించడం, నమ్మాక నట్టేట ముంచడం చేత కావాలి. క్లుప్తంగా చెప్పాలంటే ధర్మం, న్యాయం అంటూ ధర్మ పన్నాలు వల్లవేయకుండా అనుకున్నది సాధించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయగల కఠినత్వం ఉండాలి. ఇదే విషయం ఇంకొంచెం వివరంగా చెప్తాను, వినండి. రాజు తన బలహీనతలు బయటపడకుండా జాగ్రత్త పడాలి. అదే సమయంలో ఎదుటివారి బలహీనతల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఆ బలహీనతల్ని ఆధారం చేసుకుని అతన్ని ఉపయోగించుకోవాలి. ఉపయోగపడకపోతే వధించాలి. శత్రువు ఎంత బలహీనుడైనా అతన్ని ఉపేక్షించకూడదు. ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూ ఉండాలి. అవకాశం దొరకగానే చంపేయాలి. అతడు తప్పు ఒప్పుకున్నా, మనసు మార్చుకున్నా, శరణుజొచ్చినా నమ్మకూడదు. నమ్మినట్టు నటించి దగ్గరకు రానివ్వాలి. రాగానే సంహరించాలి. తాను ఏం చేయాలనుకుంటున్నాడో, ఎలా చేయాలనుకుంటున్నాడో ఎవరికీ తెలియనివ్వకూడదు. పూజలు, వ్రతాలు, పుణ్యకార్యాలు అందరికీ తెలిసేలా చేయాలి. పవిత్రమైన వేషం ధరించాలి. జుట్టు పెంచి జడలు కట్టించాలి. కాషాయ వస్త్రాలు, కృష్ణాజిన్నాలు ధరించి హోమాలు చెయ్యాలి. ఈ రాజు ఎప్పుడు ఎవరికి హాని చేయడు అని శత్రువులు కూడా నమ్మేలా ప్రవర్తించాలి. అలా ఉంటూనే అవకాశం కోసం ఎదురు చూడాలి. అవకాశం రాగానే పొదల మాటన ఉన్న తోడేలు ఒక్క దూకున దాడి చేసినట్లు దాడి చేసి శత్రువులను మట్టుబెట్టాలి. హింస పాపమే, అయినా శత్రువులు చంపడం పాపం కాదు. అది రాజధర్మం. తాను కన్న కొడుకైనా, తనను కన్న తండ్రైనా, సోదరుడైనా, పూజించదగిన పెద్దవాడైనా ఎవడైనా శత్రుస్థానాల్లో ఉంటే అతన్ని సహించకూడదు, సంహరించాలి. అభ్యుదయం కోరే రాజు ఈ విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. అనుకోని పరిస్థితుల వలన రాజు దయనీయమైన స్థితిలో పడిపోవచ్చు. అప్పుడు పవిత్రమైన ఆలోచనలతో మంచి మార్గంలో కానీ, పరమ దారుణమైన ఆలోచనలతో పాపపు మార్గంలో కానీ పైకి రావాలి. రాజ్యాధికారం నిలబెట్టుకోవాలి. రాజుకి అధికారం దక్కించుకోవడం, నిలబెట్టుకోవడం ప్రధానం. అది ఎలా సాధించాడనేది ప్రధానం కాదు. ఎవరినైనా చంపాలనుకుంటే వాడిని తీయని మాటలు చెప్పి సన్నిహితుని చేసుకోవాలి. ఎంతో ఆదరించి నెత్తెక్కించుకోవాలి. ఆ తర్వాత అవకాశం దొరకగానే చంపేయాలి. చంపే ముందే కాదు, చంపేటప్పుడు కూడా తీయని మాటలే చెప్పాలి. అలా తీయగా మాట్లాడుతూనే చంపాలి. అలా చంపాక అయ్యో పాపం అన్యాయంగా చనిపోయాడే అని నలుగురు ఎదుట దయ చూపిస్తూ, సానుభూతి ఒలకబోస్తూ, వాణ్ణి పొగుడుతూ, వాడు చనిపోయినందుకు అందరికంటే ఎక్కువగా దుఃఖిస్తూ కన్నీళ్లు కారేలా ఏడ్చి శోకం ప్రకటించాలి. రాజు కావాలనుకునేవాడు ఈ ప్రవర్తనని బాగా అలవాటు చేసుకోవాలి. రాజుకి మనసులో ఏమున్నా పైకి మాత్రం వినయం నటించాలి. అవసరమైతే చేతులు జోడించి నమస్కరించాలి. ఎదుటివారు నిజమని నమ్మేలా ప్రతిజ్ఞలు చెయ్యాలి. నమ్మకం కలిగించేలా మాట్లాడాలి. అవతల వాడి పాదాలకు శిరస్సు తగిలేలా సాష్టాంగ నమస్కారం కూడా చెయ్యాలి. ఏవేవో చేస్తానని ఆశ చూపెట్టాలి. ఇవన్నీ రాజే కాదు, ఐశ్వర్యం కోరే ప్రతి వ్యక్తి నేర్చుకోవాలి, అలవరుచుకోవాలి. చేపలు పట్టేవాడిని చూడు, చిన్న ఎర వేస్తాడు. దానికి ఆశించి వచ్చిన చేప గేలానికి తగులుకుంటుంది. దానిని అతడు నిర్దాక్షిణ్యంగా వధిస్తాడు. అలా చేయకపోతే అతడికి రోజు గడవదు. మహేశ్వర్యం కోరేవాడెవడైనా మత్స్యకారుడు పాటించిన నీతినే పాటించాలి. ఇతరులను మోసం చేయకుండా, తీవ్రంగా హింసించకుండాను, దారుణమైన పనులు ఏ సంకోచం లేకుండా చేయకుండాను గొప్ప గొప్ప ఐశ్వర్యాలు పోగవవు. అందుకే అంటారు, మహేశ్వర్యాలు మాయోపాయాల వలన తప్ప సిద్ధించవు అని. రాజా, కేవలం ఎంతో కొంత ఐశ్వర్యం కోరిన వాడినే ఇంత నిర్దయగా ఉండమని నీతిశాస్త్రం చెప్తోంది. రాజ్యమంతటిలోనూ అతి గొప్ప ఐశ్వర్యము, సర్వాధికారాలు సమకూర్చే రాజ్యాధిపత్యం కోరేవాడి విషయంలో ఏం చెప్తుందో నువ్వే ఊహించుకో. ఒక్కొక్కసారి కాలం కలిసి రాదు. శత్రువైన వాడిని కూడా దూరంగా పెట్టలేము.
అటువంటి సమయాల్లో అతన్ని ప్రేమగా భుజాల మీద ఎక్కించుకుని మోసినట్లు భరించాలి, నవ్వుతూ గౌరవించాలి. కాలం అనుకూలంగా మారగానే నెత్తిమీద ఉన్న కుండని రాయి మీద వేసి పగలగొట్టినట్లు వాణ్ణి క్షణంలో వధించాలి. శత్రువుతో సంధి చేసుకోవలసి రావచ్చు, సర్దుబాటు చేసుకోవలసి రావచ్చు. ఏం చేసినా ఒకసారి శత్రువైన వాడు ఎప్పుడూ శత్రువే అని గుర్తుంచుకోవాలి. ఎన్నడూ ఉపేక్షించకూడదు. అలా ఉపేక్షించేవాడు చెట్టు చివరి కొమ్మ మీద ఆదమరిచి నిద్రపోయేవాడు. ఇద్దరు కింద పడ్డాకే, అంటే పతనమయ్యాకనే మేలుకుంటారు. రాజుని దర్శించుకునేవాళ్ళు మొదటిది ఐశ్వర్యవంతులు. రాజు చుట్టూ తిరిగేవాళ్ళు ఏదో ఒకటి ఆశించి మాత్రమే వస్తారు. వారు ఆశించిన విషయం చెప్పగానే, ఓ అదంత పని, కానీ పని జరగడానికి కొంత సమయం పడుతుంది, ఓర్మిగా వేచి ఉండాలి అని ఏదో ఒక గడువు చెప్పాలి. ఆ గడువు తీరగానే అతడు మళ్ళీ వస్తాడు. అప్పుడు ఏదో అనుకుని ఆటంకం వచ్చిందని నమ్మేలా చెప్పి మళ్ళీ వాయిదా వేయాలి. అలా రాజు తమకేదో ఉపకారం చేస్తాడని ఆశ కల్పించి జనం తన చుట్టూ తిరిగేలా చేసుకోవాలి. రాజా, పాండవుల పట్లైనా ఇతరుల పట్లైనా నువ్వు ఈ నీతిని అనుసరించి ప్రవర్తించాలి. నువ్వు సకల దుర్గుణాలు ఉన్నవాడివని అందరూ అనుకుంటున్నారు. ఆ ప్రఖ్యాతి చెడకుండా పాండుపుత్రుల నుంచి నిన్ను నువ్వు రక్షించుకునే ఉపాయం ఆలోచించుకో. పాండవులను ముంచడానికి చేసే ప్రయత్నంలో నువ్వు మునిగిపోకుండా జాగ్రత్త వహించు. పాండవులు నీ శత్రువులు. నీ సోదరుడు కుమారుడు చాలా బలవంతులు. వారి విషయంలో ముందు ఏదో చేసేసి తర్వాత పశ్చాత్తాపం చెందవలసిన పనులు చెయ్యకు. ఇలా రాజనీతి పేరుతో కోటనీటిని ఉపదేశించి కణికుడు తన మందిరానికి వెళ్ళిపోయాడు. ధృతరాష్ట్రుడు కణికుడు చెప్పిన మాటలన్నీ నెమరు వేసుకున్నాడు. ఇంతకీ తాను ఏం చేయాలో తెలియక, ఏం చేస్తే ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అనే ఆలోచన తెమలక చింతాక్రాంతుడైపోయాడు. కణికుడు చాలా తెలివైనవాడు, రాజనీతిలో చాలా ప్రసిద్ధుడు. అతడు ధృతరాష్ట్రుడికి రాజనీతిలో ఉండే కోటనీతి చెప్పి చివరగా గట్టిగా హెచ్చరించి వెళ్ళిపోయాడు. పాండవులను పక్కన పెట్టి దుర్యోధనుడికి పట్టం కట్టడానికి అతనేదో వ్యూహం చేస్తాడని ఆశించిన ధృతరాష్ట్రుడికి ఉపదేశం అందింది. నిరాశ మిగిలింది. కణికుడు ధృతరాష్ట్రుడు సమావేశమైన తర్వాత కొంతకాలం గడిచింది. గాంధారి సోదరుడు శకుని హస్తినకొచ్చి అక్కడే స్థిరపడిపోయాడు. అతడు దుర్యోధనుడి పాపపు ఆలోచనలకి వంతపాడడం మొదలుపెట్టాడు. పాండవుల పట్ల ద్వేషం పెరిగేలా మాట్లాడడం మొదలుపెట్టాడు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు నిత్యం రహస్యంగా సమావేశమై పాండవులని ఏం చెయ్యాలా అని ఆలోచించేవారు. రాజభవనంలో కుట్రలు ఇలా సాగుతుండగా బయట రాజధానిలోనూ రాజ్యమంతటానూ ప్రజలందరూ యుధిష్ఠిరుడే చక్రవర్తి కావాలని కోరుకునేవారు. 4 వీధుల కోడళ్లలోనూ, నలుగురు కలిసే చోట, సభలలోనూ, సమావేశాల్లోనూ ఇదే విషయం మాట్లాడుకునేవారు. ఇప్పుడున్న రాజవంశీయుల్లో భీష్ముడు భూమండలమంతటికి సామ్రాట్టు కాదగినవాడు. కానీ అతడు భయంకరమైన ప్రతిజ్ఞ చేసి రాజ్యాధికారం వదిలేశాడు. తరువాత తరంలో పుట్టిన ధృతరాష్ట్రుడు అంధుడు కావడం వలన రాజ్యాధికారానికి అర్హుడు కాదు. ఆనాడే లేని రాజ్యార్హత అతడికి ఇప్పుడు కొత్తగా రాదు. ధృతరాష్ట్రుడి తర్వాత తరంలో పాండుపుత్రుల్లో జ్యేష్ఠుడు యుధిష్ఠిరుడు. అతడికి చక్రవర్తికి కావలసిన అన్ని అర్హతలు ఉన్నాయి. అతడు సత్యవాది, దయాళువు, వేదవేత్త, సనాతన ధర్మం తెలిసినవాడు. అతడి సోదరుడు అజేయులు అతడికి విధేయులు. మనమందరం యుధిష్ఠిరుడికి అభిషేకం జరిగేలా చూడాలి. అతడి పరిపాలనలో ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. కురువంశం క్షేమంగా ఉంటుంది, రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అనుకునేవారు. ఆ మాటలు నిత్యం దుర్యోధనుడి చెవులు పడుతున్నాయి. అతడు అసూయతో దహించుకుపోయాడు. అసూయ తట్టుకోలేక పాండవుల్ని హతమార్చడానికి అనేక ఉపాయాలు చేశాడు. పాండవులు ఆ ప్రయత్నాలన్నిటినీ వమ్ము చేసి క్షేమంగా ఉన్నారు. విదురుడి సలహా పాటించి వారు దుష్ట చతుష్టయం చేసిన దుర్మార్గాలు సహించారే గాని ఎన్నడూ బయట పెట్టలేదు. పాండవుల పట్ల మనసులో రగిలిన ద్వేషాన్ని తట్టుకోలేక దుర్యోధనుడు ఒకరోజు ధృతరాష్ట్రుడు ఏకాంతంగా ఉండగా వెళ్ళి తన గోడు వెళ్ళబోసుకున్నాడు. తండ్రి, నేను రోజు పౌరులు మాట్లాడుకునే మాటలు వింటున్నాను. వారు మనకి అశుభం సూచించేలా మాట్లాడుతున్నారు. నువ్వు, భీష్ముడు రాజ్యాధికారం వదిలేశారు. దానితో పాండువు రాజయ్యాడు. ఇప్పుడు అతని జ్యేష్ఠపుత్రుడు యుధిష్ఠిరుడు రాజవుతాడు. అతడి తర్వాత అతని కుమారులు, మనవలు రాజులవుతారు. నీ కుమారుల మీద మేమందరం రాజ్యాధికారం లేక నలుగురిలో నవ్వులు పాలవుతాం. పాండవులు ఎంత అనుగ్రహిస్తే అంత మాత్రమే వైభవం అనుభవిస్తూ జీవించవలసిన దుస్థితిలో శాశ్వతంగా పడిపోతాం.
ఇంతవరకు యువరాజుల్లా బతికాం. ఇకపైన పాండవులను సేవిస్తూ హస్తినలో జీవించే మా బ్రతుకులు నరకంలో జీవించేవారి బ్రతుకుల్లా అయిపోతాయి. ఇప్పుడు హస్తినలో పౌరులందరూ మేము ఆ స్థితిలోనే ఉండాలనుకుంటున్నారు. నువ్వు ఏదో ఒక ఉపాయం చేసి మమ్మల్ని ఈ ఆపద నుంచి కాపాడు అన్నాడు దుర్యోధనుడు. దుర్యోధనుడి మాటలు వినగానే ధృతరాష్ట్రుడికి కణికుడు ఉపదేశం గుర్తుకొచ్చింది. మరొకసారి అంతులేని ఆలోచనలో కూరుకుపోయాడు. దుర్యోధనుడితో ఏమీ మాట్లాడలేదు. దుర్యోధనుడు కొంతసేపు చూసి ధృతరాష్ట్రుడు ఏమీ మాట్లాడకపోవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తరువాత దుష్ట చతుష్టయం సమావేశమైంది. వారందరూ పాండవుల బెడద శాశ్వతంగా విరగడి చేసుకునేందుకు ఒక కుటిలోపాయం ఆలోచించారు. అయితే ఆ ఉపాయం అమలు చేయడానికి ధృతరాష్ట్రుడి ఆమోదం సహకారం కావాలి. అందుకోసం దుర్యోధనుడు తండ్రి వద్దకు మరొకసారి వచ్చాడు. తండ్రి, మనకి పాండవుల వలన ప్రమాదం రాకుండా ఉండాలంటే వారిని హస్తినాపురం నుంచి దూరంగా పంపేయాలి. మీరే ఏదో ఒక సాకు చెప్పి వారిని ఇక్కడికి సమీపంలో ఉన్న వారణావతారం అనే నగరానికి పంపించేయండి అన్నాడు. ధృతరాష్ట్రుడు చాలాసేపు ఆలోచించి చివరకు ఇలా అన్నాడు. కుమార, పాండువు ధర్మాత్ముడు. ప్రజలు అతన్ని తమ బహిప్రాణంగా ప్రేమించారు. అతడు ప్రజలని, రాజ సిబ్బందిని, సైన్యాన్ని తన సొంత కుటుంబ సభ్యుల్లా ఆదరించాడు. సైనికులకే కాదు, వారి సంతానానికి, మనవలకి కూడా ఏ లోటు ఉండకుండా చేశాడు. అటువంటి పాండువు చనిపోవడం అవకాశంగా తీసుకొని అతని భార్యని, పుత్రులని నగరం నుంచి పంపేస్తే సైన్యం, ప్రజలు మన మీద తిరుగుబాటు చేస్తారు. మనల్ని ప్రాణాలతో వదలరు. ఆ పైన యుధిష్ఠిరుడు సాటిలేని ధర్మాత్ముడని లోకమంతా ప్రశంసిస్తుంది. అతన్ని యువరాజుగా అభిషేకించి ఇప్పుడు హస్తిన నుంచి దూరం చేస్తే మనకి శాశ్వతమైన అపకీర్తి వస్తుంది. ఈ మాటలు విన్న దుర్యోధనుడి వద్ద దానికి సమాధానం సిద్ధంగా ఉంది. తండ్రి తన ప్రతిపాదనని పూర్తిగా ఆమోదించలేదు, అలాగని తిరస్కరించనూ లేదు. తండ్రి తిరస్కరించకపోవడంతో అతడికి ఉత్సాహం వచ్చింది. తండ్రి, ఈ విషయం నేను ఎప్పుడూ ఆలోచించాను. కొందరు ప్రజలకి ధనమిచ్చి, కొందరికి బిరుదులిచ్చి, కొందరికి సన్మానాలు చేసి మన మీద అభిమానం కలిగిద్దాం. మన వలన ప్రయోజనం పొందిన వారు ఎప్పుడు మన పక్షాననే మాట్లాడతారు. మన పక్షాన ఉన్న వారికి కలిగే ప్రయోజనాలు చూసి మిగిలిన వారు కూడా మన పక్షానికే రావాలని అనుకుంటారు. భీమార్జునుడు సంపాదించిన సంపదంతా కౌరవ కోశాగారాల్లో ఉంది. ఇప్పుడు యుధిష్ఠిరుణ్ణి నువ్వు యువరాజుగా అభిషేకించిన కోశాగారం ఇంకా మన చేతిలోనే ఉంది. అందరికీ జీతభత్యాలు మన చేతుల మీదనే పెడుతున్నాయి. రాజ్యంలోనూ, రాజమందిరంలోనూ మన మాటే చెల్లుబాటు అవుతోంది. రాజసిబ్బందిని కానీ, మంత్రులు కానీ ఎవరి మనసుల్లో ఏమున్నా బహిరంగంగా మనకి వ్యతిరేకంగా మాట్లాడడానికి సాహసించరు. పరిస్థితి ఇలా అనుకూలంగా ఉండగానే మన పని చక్కబెట్టుకోవాలి. వెంటనే పాండవులని, వారి తల్లి కుంతిని వారణావతానికి పంపేయండి. అప్పుడు రాజ్యమంతా నా అధీనంలోకి వస్తుంది. నేను ప్రజల మెచ్చేలా పరిపాలిస్తాను. ఆ తర్వాత చాలా కాలానికి పాండవులని హస్తినకి పిలిచినా వారినెవరూ పట్టించుకోరు. అందరూ నన్నే రాజుగా భావిస్తారు. పాండవులకి అన్యాయం చేయడం మన ఉద్దేశం కాదు గనక వారు ఏదో విధంగా బ్రతికే ఏర్పాటు చేద్దాం అన్నాడు దుర్యోధనుడు. ధృతరాష్ట్రుడు కుమారుడు తెలివికి పొంగిపోయాడు. ఎవరి నుంచి ఉపదేశం పొందకుండానే దుర్యోధనుడు కణికుడు చెప్పిన కూటనీతిని వంట పట్టించుకున్నాడని ఆనందించాడు. మనసులో ఉన్న మాట దాచుకోలేకపోయాడు. నాయనా దుర్యోధన, నా మనసులో కూడా ఇదే ఆలోచన ఉంది. కానీ ఈ ఆలోచన ఘోరమైన పాపంతో కూడింది. అందుచేతనే నువ్వు ఎన్ని మార్లు అడిగినా నేను నోరు విప్పి ఏమీ చెప్పలేకపోయాను. సరే, నువ్వు ఒక నిర్ణయానికి వచ్చావు. ఇప్పటిదాకా బాగానే ఆలోచించావు. అయితే ఒక్క విషయం విస్మరించావు. కుంతిని, ఆమె కుమారుల్ని హస్తిన నుంచి పంపివేస్తామంటే భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, విదురుడు అంగీకరించరు. పాండవుల పట్ల మనమేమైనా దుర్వ్యవహారం చేస్తే ఈ నలుగురు చూస్తూ ఊరుకోరు. కురువృద్ధులెవరూ సహించరు. అప్పుడు మనం దుర్మార్గులమని లోకమంతా నిందిస్తుంది. అందరూ ఏకమై మనల్ని హతమార్చే ప్రమాదం ఉంది. ఈ మాటలకి దుర్యోధనుడి వద్ద దానికి సమాధానం ఉంది. తండ్రి, నువ్వు గమనించావో లేదో గాని భీష్ముడు రాజ్య వ్యవహారాల పట్ల ఉదాసీనంగా ఉంటున్నాడు. ఆయన ఏది పట్టించుకోవడం లేదు, ఏ విషయంలోనూ కలగజేసుకోవడం లేదు. పాండవులని వారణావతానికి పంపినా ఆయన తీవ్రంగా ప్రతిఘటించాడు. ఇక ద్రోణుడి విషయానికి వస్తే ఆ ఆచార్యుడికి కుమారుడంటే పిచ్చి ప్రేమ. అతడికి మంచి, చెడు, ధర్మం, అధర్మం మొదలైన వాటికంటే కుమారుడే ముఖ్యం. కుమారుడు ఎటు ఉంటే ఆచార్యుడు అటే ఉంటాడు. అశ్వత్థామ మన పక్షంలో ఉన్నాడు.
అతనికి నేనెంత చేస్తే అంత. అందుచేత కుమారుణ్ణి కాదనలేక ద్రోణుడు మన పక్షంలోనే ఉంటాడు. ద్రోణుడు ఎటు ఉంటే కృపాచార్యుడు అటే ఉంటాడు. ఇకపోతే విదురుడు. అతనికి పాండవుల పట్ల తీవ్రమైన పక్షపాతం ఉంది. కానీ అతడు మన దగ్గర జీతభత్యాలు తీసుకుంటున్నాడు. అతనికి మనసులో పాండవుల పట్ల అభిమానం, మన పట్ల అనుమానం తప్పకుండా ఉంటాయి. మనసులో ఏమున్నా మన దగ్గర వృత్తి తీసుకుంటున్నాడు గనక పైకి మనకి వ్యతిరేకంగా మాట్లాడలేడు. అందుచేత నువ్వు గట్టిగా నిర్ణయం తీసుకుంటే దాన్ని వ్యతిరేకించేవారు ఎవరూ లేరు. నువ్వు నిశ్చింతగా కుంతిని, ఆమె పుత్రుల్ని ఈరోజే వారణావతానికి పంపేయి. పాండవుల అభ్యుదయం నా కంటికి నిద్ర లేకుండా చేస్తోంది. మనసులో ఉన్న ఈ బాధ మహాగ్నిలా రోజురోజుకి మరింత ప్రజ్వరిల్లి నా హృదయాన్ని దహించి వేస్తోంది. నా హృదయంలో శల్యమై రాత్రింబవళ్ళు గుచ్చుగుచ్చి బాధిస్తోంది. పాండవులని వారణావతానికి పంపించి నాకు ఈ బాధ నుంచి విముక్తి ప్రసాదించు అన్నాడు దుర్యోధనుడు. ఆ తర్వాత దుర్యోధనుడు అతడి సోదరుడు ధనమిస్తామని ప్రలోభం కలిగించి సత్కారాలు, సన్మానాలు చేసి చాలామంది మంత్రులను తమ పక్షానికి తెచ్చుకున్నారు. ప్రజలలో చాలామందిని తమ వైపుకి తిప్పుకున్నారు.